మీషోలో అయితే ఒకటి ఆర్డర్ పెట్టాను. అదిగో నా చిట్టి తల్లి అయితే ఓపెన్ చేస్తుంది. నేను ఏది ఆన్లైన్‌లో ఆర్డర్ పెట్టినా ఫస్ట్ అదే ఓపెన్ చేస్తాను అంటది. ఎవరు ఓపెన్ చేసినా ఒప్పుకోదనమాట. రాకాసి అంటే అన్నారు గానీ, ఇంటికి ఒక ఆడపిల్ల కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే ఆడపిల్ల నవ్వుతూ ఉంటే మనకు కూడా చాలా మంచిదండి. చూస్తున్నారు కదా! డిబ్బీ క్వాలిటీ అయితే మాత్రం చాలా బావుంది. డిబ్బీ అని ఎందుకు అంటున్నాను కానీ, చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ కూడా ఇది అలవాటు చేయడం చాలా మంచిదండి. మనకు అవసరానికి ఉపయోగపడుతుందనమాట. క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది. దీని లింక్ మీకు ఎవరికైనా కావాలి అంటే నాకు మెసేజ్ చేయండి. దాని లింక్ అయితే మీకు షేర్ చేస్తాను. క్వాలిటీ కూడా చాలా బాగుంది. రీజనబుల్ ప్రైస్ అండి. 180 170 పడింది అంతే ప్రైజు. మీకు ఎవరికైనా కావాలి అంటే నాకు మెసేజ్ చేయండి. ఈరోజు శుక్రవారం కదా, అమ్మవారి దగ్గర పెట్టి స్టార్ట్ చేద్దామని చెప్పి ఈరోజు పూజలు అయితే పెట్టి దానికి పసుపు కుంకుమ బొట్టు పెట్టాను అనమాట. మీకు చిన్న టిప్ చెప్తాను. దానికి తగ్గట్టే మీరు ఎప్పుడైనా సరే స్టార్ట్ చేయాలి అనుకుంటే అలా చేసి చూడండి. ఎందుకంటే మనం ఉట్టి డిబ్బి ఎప్పుడు కూడా స్టార్ట్ చేయకూడదు. అందుకే చిన్న టిప్ చెప్తాను. దానికి తగ్గట్టు మీరు చేయండి. ఇలా ఫస్ట్ మనం పూజించుకున్న తర్వాత దాన్ని తీసేసిన తర్వాత కాటన్ క్లాత్ ఉంటుంది కదండి, కాటన్ క్లాత్ తడిపియాలి. పసుపులో పెట్టి తడిపేసిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు కుంకుమ వేయండి. పసుపు కుంకుమ అక్షింతలు కూడా వేయండి. ఆ తర్వాత ఒక 5 లవంగాలు, తర్వాత 2 యాలకులు, తర్వాత పచ్చకర్పూరం చూపిస్తున్నాను చూడండి, పచ్చకర్పూరం. ఆ తర్వాత జవాది పౌడరు. ఎందుకంటే లక్ష్మీదేవికి సుగంధ పరిమళాలంటే చాలా ఇష్టం కాబట్టి అమ్మవారికి మంచి స్మెల్ రావాలండి. అది డిబ్బీ అయినా అవ్వని, బీరువాలో కూడా సేమ్ అదే ప్రాసెస్లో బీరువాలో కూడా పెట్టుకోవచ్చండి. మనకి చాలా మంచిదనమాట. మనీ అనేది బేగా సేవ్ అవుతుంది. ఇప్పుడు ఈ డిబ్బీలో 2 అక్షింతలు వేయండి. ఇందాక నేను కట్టాను కదా మూట, ఆ మూట తీసుకెళ్ళి ఆ డిబ్బీలో అలా పెట్టండి. ఎందుకంటే మనకి లక్ష్మీదేవి మన దగ్గరే ఉంటుందన్నమాట. బేగా సేవ్ అవుతాయి మనీ అనేది. మా హస్బెండ్ దగ్గర 101 రూపాయి అడిగి తీసుకున్నాను. అదే ఫస్ట్ వేస్తున్నానండి. చిన్న సెంటిమెంటు, ఆయన చెయ్యి చాలా మంచిదండి. మనీ ఇచ్చారంటే బేగా మనకి అది అమౌంట్ బేగా కూడుతుంది అనమాట. డిబ్బీ అనేది అందరూ కూడా పిల్లలు పెద్దలు అందరూ అలవాటు చేసుకోండి.